సాయికృష్ణ అనే వ్యక్తిని చంపి అతని శవాన్ని కూడా బెజవాడ పోలీసులు మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం గానీ పోలీసులు గానీ స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? సాయికృష్ణ అదృశ్యం కావడం అనేది అనేక క్వశ్చన్స్ను రైజ్ చేస్తోంది. అసలు మొదటిది మానవ హక్కుల క్వశ్చన్. పోలీసు కస్టోడియల్ టార్చరు, కస్టోడియల్ డెత్ అనేది ఒక సీరియస్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. అతను నేరస్తుడు, అతని పైన గతంలో కేసులు ఉన్నాయి, ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మనకు అర్థం కావాల్సింది, మన రాజ్యాంగం ప్రకారం, మన చట్టం ప్రకారం, మన న్యాయ ప్రక్రియ ప్రకారం నేరస్తునికి కూడా హక్కులు ఉంటాయి, రైట్స్ ఉంటాయి. నేరస్తుడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చంపలేము. సో జీవించే హక్కు, రైట్ టు లైఫ్ అనేది ఈవెన్ కన్విక్టెడ్ క్రిమినల్ కూడా ఉంటుంది. అంటే శిక్ష పడి జైల్లో ఉన్న నేరస్తునికి కూడా ఉంటుంది. సో అందువల్ల మీకు రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన ఉన్న చోట నేరస్తుని కూడా చట్టబద్ధంగానే శిక్షించాలి తప్ప చట్టాన్ని మేమే చేతుల్లోకి తీసుకుంటాం, పోలీసే జ్యుడిషియరీ అయిపోతుంది, న్యాయ వ్యవస్థ అయిపోతుంది, మేమే విచారణ చేస్తాం, మేమే తీర్పులు చెప్తాం, మేమే శిక్షలను అమలు చేస్తామంటే అది అంగీకరించరు. అందువల్ల మన దేశంలో అజ్మల్ కసబ్ లాంటి తీవ్రవాదికైనా న్యాయ సహాయము చేసి ప్రాపర్ డ్యూ జ్యుడిషియల్ ప్రాసెస్లోనే ఉరిశిక్ష పడింది. అందువల్ల అతని పైన గతంలో నేరాలు ఉన్నాయని రౌడీ షీట్ అనే వాదన అర్థం లేని వాదన. సో అందువల్ల ఇది మొదటి క్వశ్చన్, హ్యూమన్ రైట్స్ వయలేషన్. ఇలాంటివి కొత్త ఏమి కాదు, కానీ గతంలో కనీసం ఏం జరిగేదంటే కొన్ని కహానీలు చెప్పేవాళ్ళు. అతను తప్పించుకొని పోయి ప్రయత్నం చేస్తాడు, మేము అడ్డగించే వరకు మాపైనే కాల్పులు జరిపారు, మేము ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చింది, ఎదురు కాల్పుల్లో మరణించారు అని చెప్పేవారు. లేదంటే మేము తప్పించుకుంటుంటే పట్టుకోబోతుంటే చెరువులో దూకాడు, సో ఇలాంటి లేదు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇలాంటి కథనాలన్నా అల్లేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా ఏకంగా మనిషిని చంపేయడమే కాదు, మనిషిని అదృశ్యం కూడా చేశారు అన్న ఆరోపణ వస్తుంది. ఇది చాలా సీరియస్ ఆరోపణ. నిజమే అయితే కుటుంబ సభ్యులు చంపేశారని ఆరోపణ చేస్తున్నారు. ఆ తల్లి బూడిదైనా ఇవ్వండి అంటూ అడిగిన మాటలు చాలా హృదయాన్ని కదిలించి వేసేటువంటి ఉన్నాయి. అందువల్ల ఇది మొదటిగా హ్యూమన్ రైట్స్ వయలేషన్. రెండవది ఏంటంటే ఇది ఒక పోలీస్ అధికారి మాత్రమే చేస్తారా, దీని వెనకాల ఇంకెవరు లేరా, చెయ్యగలరా? అలా ఒకవేళ చేసినా 40 రోజుల దాకా అది బయటికి రాకుండా జాగ్రత్త ఎలా పడగలేరు? కస్టడీలో నిర్దాక్షిణ్యంగా, విచక్షణారహితంగా లాకప్లో కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ చనిపోయిన వ్యక్తిని ఏకంగా అంత్యక్రియలు చేసి అదృశ్యం, ఆనవాళ్ళే లేకుండా చేయడం అనేది సాధ్యమా? కొట్టిన విషయమే బయటికి వస్తుంది. ఇప్పుడు తూత్తుకుడిలో జరిగినటువంటి తండ్రి కొడుకుల లాకప్ డెత్ సంచలనమైంది. అనేక మంది పోలీస్ అధికారులకు జీవిత ఖైదు, తీవ్రమైన శిక్షలు కూడా పడ్డాయి. కానీ అది విషయం బయటకు పోకుండా ఆపలేకపోయారు. ఇక్కడ పకడ్బందీగా క్రైమ్ జరగడమే కాదు, ఆ క్రైమ్ను ఎలా దాచేయగలిగారు? అది కేవలం ఇప్పుడు సిఐ ఒక్కరనే నిందితులుగా చూపుతున్నారు. ఒక్కడితో జరుగుతుందా? ఇదొక సహజమైన అనుమానం ఎవరికైనా కలుగుతుంది. దీని వెనకాల ఎవరున్నారు అంటే నేరము జరపడంలో ప్రోత్సాహం ఉందా? నేరం జరిగినాక నేరం జరిపిన వారిని, పోలీస్ అధికారులను కాపాడే పనిలో పెద్దలు ఎవరున్నారు? పోలీస్ పెద్దలు ఉన్నారా, రాజకీయ పెద్దలు ఉన్నారా అనేది రెండవ క్వశ్చన్. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే వ్యవస్థ స్పందించిన తీరు. మీరు ఆ కుటుంబ సభ్యులు తల్లి చాలాసార్లు పోలీస్ స్టేషన్ తిరిగినా పట్టించుకోలేదు. 40 రోజుల పాటు కదలికల సమీక్షలే లేవు. సో ఈ వార్త వచ్చిన తర్వాత కూడా ఏ ఉన్నత స్థాయిలో రియాక్షన్ లేదు. సో 40 days తర్వాత ఇదొక పొలిటికల్ ఇష్యూగా, కాస్ట్ యాంగిల్ కూడా ముందుకొచ్చి అప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూర్చొని సమీక్షించారు. అంతకుముందు సమీక్షలు లేవు, చర్యలు లేవు, ఏవీ లేవు. అందువల్ల ఈ వ్యవస్థ ఇలా ఉండవచ్చా? మీరు కూటమి ఎమ్మెల్యేల పైన ఆరోపణలు వస్తున్నాయి, వాటిని మాత్రం పట్టించుకోవడం లేదు ఎక్కడా కూడా. కానీ ఇక్కడ మాత్రం రౌడీ షీటర్ కదా అని చెప్పి ఏకంగా లాకప్లో కొట్టి చంపేసి అదృశ్యమే చేసేస్తారా అనే విమర్శ తీవ్రంగా వస్తున్నాయి. ఇక నాలుగవది ఏంటంటే
ఇప్పటికైనా ఏం శిక్ష విధించారు? సో ఇప్పటికైనా స్పందన ఏంటి అనేది 4వ క్వశ్చన్. స్పందన ఏంటి? మీరు ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి మాత్రమే ఆర్డర్ చేశారు, సిఐని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనేది కాకుండా ఇప్పుడే ఏం చేస్తారు, నేరం రుజువు కాకముందే అని ఎవరైనా అడగవచ్చు. ఎస్, నిజమే కావచ్చు. కానీ గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్, నేరము జరిగిన తీవ్రత, జరిగిన తీరు, తరువాత ఆ నేరాన్ని దాచేసటానికి జరిగిన ప్రయత్నము, ఇవన్నీ కలిపినప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి, గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్ను బట్టి పనిష్మెంట్ ఉండాలి అని. మరి ఇంత తీవ్రమైన నేరము, ఆ నేరము తర్వాత ఒక కుట్రపూరిత వ్యవహారము, కాపాడే విధానము, బయటికి రాకుండా చూసిన విషయము, ఆ బాధిత కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు, ఇవన్నీ చూశాక కేవలం సస్పెన్షనే సరిపోతుందా? నేరం రుజువైనాక పెద్ద శిక్ష పడవచ్చు, కానీ నేరం రుజువవుతుందన్న నమ్మకం, విశ్వాసం సమాజానికి కలగాలి కదా. అందువల్ల పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వము ఈ అంశంలో నిజాయితీగా వ్యవహరిస్తుంది అన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలన్నా కూడా కొంతమంది పైన చర్యలు తీసుకోవాలి. కానీ ఆ చర్యలు లేవు. న్యాయ విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాలి. పోలీస్ ఎంక్వైరీ, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏం న్యాయం చేస్తుంది? ఆరోపణే ఆ వ్యవస్థ పైన ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో అందరూ తప్పు చేయకపోవచ్చు, కానీ మన దేశ న్యాయ సూత్రాల ప్రకారం జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్లు కూడా కనిపించాలి. సో అందువల్ల ఇక్కడ జస్టిస్ ఇచ్చినట్టు కనిపించడం కూడా జరగడం లేదే. ఇప్పటికీ కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఎందుకు చేయడము లేదు అన్నది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏంటంటే, దీంట్లో సామాజిక వర్గ కోణం రావడము. సహజంగా సామాజిక వర్గ కోణం రావడాన్ని అంగీకరించలేము. ఎందుకంటే ఏ కులమైతే ఏంది, నేరము నేరమే. మానవ హక్కులకు కులం ఉంటుందా? బాధితులకు కులము, నిందితులకు కులము అనే యాంగిల్లో చూస్తామా? ఇతను ఫలానా కులం గనుకనే చంపారని ఊరారోపణ కాదు. నేరస్తుడే కాదు, నేరస్తుడు కూడా, నిందితుడు కూడా అదే కులం కదా అని మరొకరి సమర్థన. ఇది కుల రాజకీయం ఏంటి అనే ప్రశ్న ముందుకు వస్తుంది. కానీ మనలాంటి వాళ్ళు ఐడియలిస్టిక్గా ఆలోచించేవారు కులం ప్రస్తావనను అభ్యంతరం చెప్పచ్చు. కానీ రాజకీయాల్లో కులమే కీలకము. ఇది నేను చెప్పడమే కాదు, రాష్ట్రాన్ని పాలించే పెద్దలే చెప్తున్నారు. మన రాష్ట్రంలో కులం ఎంత ప్రధాన అంశంగా మారిందని. అందువల్ల ఇందులో కూడా సహజంగా ఆ సామాజిక వర్గ కోణం రాక తప్పదు. అందులో అది చాలా సున్నితమైన అంశం. కూటమి స్థిరత్వానికి కీలకం, ప్రతిపక్ష రాజకీయ వ్యూహంలో కీలకం. దాంతో సామాజిక వర్గ కోణం రావడంతో ఇది కేవలము ఒక నేరము, ఒక మానవ హక్కుల ఉల్లంఘన అంశము దాటి రాజకీయంగా కూడా ఎక్స్ప్లోజివ్గా మారింది. దాంతో అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు కూడా మనం చూస్తున్నాం. ఇవి అనవసరమని మనకు కనిపించవచ్చు, కానీ రాజకీయ వ్యవస్థలో ఏ అంశాన్ని అంత త్వరగా ఎవరూ వదలరు కదా. సో అందువల్ల ఇది ఒక 5వ ప్రశ్నగా ముందుకు వస్తుంది. అందువల్ల సాయి కృష్ణ కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం జరగాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. ఇంత రాజకీయ వివాదమైంది, ఒక రకంగా శవరాజకీయం మనం అంగీకరించాం, కానీ అదే ఇష్యూలో ఈ మేరకైనా తీసుకొచ్చింది. లేకపోతే ఇలాంటి నేరాలు జరిగినప్పుడు ఎవరు పట్టించుకుంటారు? ఎంతమంది బాధిత కుటుంబాలని ముఖ్యమంత్రి పిలిచి సమీక్షించారు చెప్పండి. సో అందువల్ల ఇక్కడ దాకా వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది ఇష్యూ కావడం వల్లనే వచ్చింది. ఇష్యూ కాని వారు ఎన్ని రకాలుగా బాధపడతారని క్వశ్చన్ వస్తుంది. ఇందులో 6వది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేకతలు 2. 1 డెవలప్మెంటు, 2 అడ్మినిస్ట్రేషన్. సూపర్ 6 పేరిట సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు, కానీ ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక గుర్తింపే అడ్మినిస్ట్రేషను, ల్యాండ్ ఆర్డర్. ఇప్పుడు ఈ ఇన్సిడెంటు కూటమి నాయకత్వానికి ఉన్న ప్రత్యేక గుర్తింపునే ప్రశ్నార్థకం చేస్తోంది కనుక ఇది మరింతగా రాజకీయంగా కీలక అంశంగా మారింది. దీన్ని సమర్థించుకోవడానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలు, జరిగిన వ్యవహారాలు తీస్తున్నారు, కానీ అది ఎప్పుడూ డిఫెండింగ్ పాయింట్ కాదు.
ఈ ప్రభుత్వం కొన్ని ప్రామిసెస్ చేసి అడ్మినిస్ట్రేషన్ సరిగా చూసుకుంటాం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అంచనా వేసేటప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యంలో అంచనా వేరు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల నేపథ్యంలో ప్రజల ఎక్స్పెక్టేషన్ నేపథ్యంలో అంచనా వేస్తారు. అందువల్ల ఈ పొలిటికల్ గేమ్ కన్నా జరగాల్సింది ఈ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులపైన కఠిన శిక్ష, ఆ బాధిత కుటుంబానికి ఇప్పటికైనా ఎంతో కొంత న్యాయం చేయడం. పోయిన మనిషి ఎలాగో తిరిగి రాడు. లేదు ఒకవేళ ఇది ఏమీ జరగలేదు, మనిషి బతికే ఉన్నాడు అనుకోండి, సంతోషమే. కోర్టు కూడా 29th రూపట చూపెట్టమని చెప్పింది. సో చూపెట్టనన్నా చూపెట్టాలి. లేదంటే జరిగితే నేరస్తుల్ని శిక్షించాలి కఠినంగా, ఏ పదవిలో ఉన్నా. దీనికి ఏదన్నా కుట్రకోణం దాగి ఉందా, దీని వెనకాల ఏ పెద్దలు ఉన్నారు అనేటువంటి వ్యవహారమైన తేలాలి. ఇక ముందు లాకప్ డెత్ జరగకుండా తీసుకునే చర్యలు కూడా చెప్పాలి.